రిజల్ట్స్ ఏమైనాయి? ఫ్లైట్‌లో వైఫై పర్చేస్ చేసిన నెక్స్ట్ మినిట్ ల్యాండింగ్ అని వైఫై ఆఫ్ చేసుకున్నారు. $25 బొక్క. ఇంక చేసేదేం లేక సిగ్నల్ ఎప్పుడొస్తే అప్పుడు రిజల్ట్స్ చూసుకుందామని వెయిట్ చేశా. ల్యాండింగ్ అయినాక వచ్చింది కంగ్రాచ్యులేషన్స్ యూ హావ్ మ్యాచ్డ్ అని. 3 ఇయర్స్ నుంచి నేను పడ్డ కష్టం అంతా గుర్తొచ్చి హమ్మయ్య! పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ వర్క్ అయినాయి. ఇండియాలో అన్ని ఇయర్స్ ఎంబీబీఎస్ చేసి యూఎస్ ఎంఎల్ఈస్‌కి పడ్డ కష్టం అంతా ఎవ్రీథింగ్ వర్క్డ్ ఔట్ అని హ్యాపీ ఫీల్ అయినా. ఇంటర్నల్ మెడిసిన్ రెసిడెన్సీలో మ్యాచ్ అయిపోయినా. కానీ కొంచెం బాధ అనిపించింది. రిజల్ట్స్ వచ్చాయి గుడ్ న్యూసే. బట్ షేర్ చేసుకోవడానికి పక్కన నా వాళ్ళు లేరు. అప్పుడు అర్థమైంది ఎంత తప్పు చేశా అని. ఇంట్లో వాళ్ళని అండ్ వరుణ్‌ని టెన్షన్ పెట్టొద్దు అనుకోని రిజల్ట్స్ వచ్చే టైంలో ఒక్కదాన్నినే ఉంటా ఫ్లైట్‌లో అని ఆలోచిస్తే అది ఇలా బ్యాక్ ఫైర్ అయింది. ఇంకా వెంటనే వరుణ్‌కి అండ్ ఫ్యామిలీకి కాల్ చేసి రిజల్ట్స్ గురించి చెప్పా. మస్తు హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ మ్యాచ్ అయిపోతా అనుకున్నారో లేదంటే వాళ్ళ రియాక్షన్ నేను చూడలేకపోయినానేమో గానీ చాలా మిస్ అయినా అనిపించింది. ఇంకా వరుణ్‌ని మీట్ అయ్యి లగేజ్ కలెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళాము. అసలు ఈ రిజల్ట్స్ ఏంటి, మ్యాచ్ అవ్వడం ఏంటి అని నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.